ఎటువంటి అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లో గుడిసెలు వేయడంతో అట్టి గుడిసెలను తొలగించి ట్రంచ్ కొట్టిన ఫారెస్ట్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పీపుల్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిలో వెలిసిన గుడిసెలను తొలగించిన తెలంగాణ అడవి అభివృద్ధి శాఖ ఫారెస్ట్ అధికారులు. ఇకపై ఎవరైనా ఫారెస్ట్ భూములను ఆక్రమించి గుడిసెలు వేసినట్లయితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని తెలియజేసిన పాల్వంచ డివిజనల్ మేనేజర్ కవిత. నువ్వు మిస్ చచ్చిపోతా నా చేతిలో చెప్తున్నా ముందే పచ్చకాన్ని అనుకున్నా ఏమన్నా నాకే వాకు నాకు తప్ప ఎవరుంది కాకు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మా స్టాఫ్ వీళ్ళందరూ ఈ ప్లాంటేషన్ అక్రమంగా 2008 సంవత్సరంలో ఇది రైజ్ చేశారు. ఇక్కడ అక్రమంగా గుడిసెలు వేస్తున్నారని తెలిసి మేము ఇది ల్యాండ్ మన కంట్రోల్లోనే ఉంది ఇది కాబట్టి మేము దీనికి ట్రెంచ్ కొట్టడానికి పూనుకొని పై అధికారుల పర్మిషన్ తీసుకొని ట్రెంచ్ కొట్టించడం జరుగుతుందండి. ఇది ప్రస్తుతానికి ఇదంతా మా కంట్రోల్లోకి వచ్చేసిందండి. ప్లాంటేషన్ మేనేజర్ నేను ఈ పాల్వంచ డివిజన్లో లక్ష్మీదేవపల్లి రేంజ్లో ప్లాంటేషన్ మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ 2008 సారపాక అనే యూకలిప్టస్ ప్లాంటేషన్ని రైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా కొంతమంది వ్యక్తులు ఇక్కడ అక్రమంగా ఎంక్రోచ్ చేస్తే మేము దాన్ని నోటీస్ ద్వారా మళ్ళీ వాళ్ళకి తెలియజేశాము. మీకు ఏదైనా ROFR పట్టాలు ఉంటే తీసుకురమ్మని ఒక 21/1/25 సంవత్సరంలో మొన్న జనవరిలో చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి పట్టాలు తీసుకురాలేదు. మేము పై అధికారులకు తెలియజేస్తే ట్రెంచ్ ప్రపోజల్ చేశాము. ట్రెంచ్ చేయమన్నారు. ట్రెంచ్ చేయమంటే ఇప్పుడు ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్ స్టాఫ్ తర్వాత పోలీసు స్టాఫ్ ప్రొటెక్షన్ తీసుకొని మా స్టాఫ్ అంతా కలిసి ఇక్కడ నిలబడి ట్రెంచ్ కొట్టిస్తున్నాము. ఇప్పుడు మొత్తం కూడా మన ఆధీనంలోకి వచ్చేసింది ఈ ల్యాండ్ అంతా కూడా. దీనికి తదుపరి ఏమైనా ఎంక్రోచ్ చేస్తే కూడా ఈ విధంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా అంటే ఇంత ముందు వేసిన ప్లాంటేషన్నే వాళ్ళు కొంచెం కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన సూట్స్ని కొంచెం రిమూవ్ చేయటం అంటే పక్కన ఎండేటట్లు చేయటం అట్లా చేశారు. దాని అంతా కూడా మళ్ళీ కొత్తగా న్యూగా రైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైనీ సీజన్లో కానీ ఇప్పుడు వీలుంటే ఇప్పుడే ఒక 1 or 2 monthsలో ట్యాంకర్ పెట్టి కానీ చేసేస్తాం. కృష్ణ అని ఒక ప్లాంటేషన్ వాచర్ ఉన్నాడు. ఆ తర్వాత DPM జ్యోతి అనే మేడం ఉన్నారు. తర్వాత నేను ఇన్ఛార్జ్ ప్లాంటేషన్ మేనేజరు. మీ ముగ్గురం కాకుండా ఇంక ఇక్కడ ఎవరు ఉండరు. మా ముగ్గురికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మేము అది తెలిసిపోతూనే ఉంటుంది. వాళ్ళు ఎవరైనా రుజువు చేయొచ్చు. వాళ్ళ అనవసరమైన ఆరోపణలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి రాయేసేసి తప్పించుకుందామనే ఆలోచనలో ఏదో చేసి పుకార్లు లేపడం అట్లాంటివి చేస్తున్నారు. అటువంటి వాటికి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ముందు కూడా ఇక్కడ ఏదైనా ఎంకరేజ్ చేస్తే కూడా ఇదే విధంగా మేము యాక్షన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.